కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుందరం మాస్టర్ ఇదొక ఎమోషన్. సినిమాలో ఎలా నవ్వుకుంటామో అలాగే ఒక ఎమోషన్ క్రియేట్ చేశారు థియేటర్లో. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు పల్లెటూరు వాతావరణాలు ఎలా ఉండే, ఆదివాసీలు ఎలా బతికేవాళ్ళు, ఎలాంటి కల్మషం లేకుండా వాళ్ళ మనసులు ఎంత స్వచ్ఛంగా ఉండేది, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జనరేషన్ ఎలా ఉన్నాయి అనేది చూపించడం జరిగింది. నాకైతే ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళు తీసిన ఏ సింపుల్ పాయింట్ అయినా ఇప్పుడు జరిగేదానికి ప్యూర్ ఆపోజిట్గా ఉండడం. కొన్ని డైలాగ్స్ అయితే హార్ట్కి టచ్ అయిపోతాయి. ఎందుకంటే బరువు తగ్గించడం అంటే ఒంటి బరువు కాదు, మెదడులో ఉండే ఆశ, దురాశ తగ్గించుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం. ప్రతి మనిషికి తిండి కావాలి, బట్ట కావాలి, పడుకోవడానికి నిద్ర కావాలి, అంతమించి ఏం అవసరం లేదు అని చెప్పడం. కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్స్ బాగానే అనిపించాయి నాకు. ఇందులో వైవ హర్ష గారి యాక్టింగ్ అండ్ దివ్య గారి యాక్టింగ్, ఒక యాక్టర్ చేశాడు ఇందులో. అంటే సుందరం మాస్టర్కి సపోర్ట్ రోల్ చేశాడు ఒకటి, చాలా బాగా చేశాడు. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా అక్కడక్కడ కొన్ని ఫన్నీ కామెడీస్, వాళ్ళ పేర్లు, వాళ్ళ స్పెల్లింగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫన్నీగా అనిపించింది. ఇందులో లాస్ట్ 15 minutes అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు చూపించిన సింపుల్ మెసేజ్ కూడా చాలా బాగా నచ్చింది. సో థియేటర్కి వెళ్ళండి, టీమ్కి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఒక కమెడియన్ కూడా హీరోలు అవుతున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. సో బ్రో హాయ్, ఇప్పుడే చూసిన మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే రవితేజ కోసం చూసా. ఎందుకంటే ప్రొడ్యూసర్గా ఒక 2-3 మూవీలు తీసిండు. ఆ అన్ని మూవీస్లో ఇదొక మూవీ బెటర్ అనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే హర్ష అన్న, ఆయన యాక్టర్ అని మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, చాలా మంచి యాక్టరు. కానీ ఇందులో హీరోగా ఫస్ట్ టైం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇంకోటి ఇట్లాంటి ఊరు ఒకటి ఉంటుందా అని సినిమా చూసేదాకా నాకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆయన గాలు సినిమా, నేను చిన్నగా చెప్తా ఒక బిట్ అంతే, 500 చింపుకొని గాంతాతో ఫోటో పెట్టుకుంటారు భయ్య. నేమో మనం నోట్లలో 7 నోట్లు దొరుకుతాయని చూస్తున్నాం, కానీ అలాంటి ఊర్లలో ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారంట, జనాలు చాలామంది ఉన్నారు, మనకు తెలీదు. బట్ ఈ డైరెక్టర్ అయితే మంచిగా కనుక్కొని మరి ఒక మంచి స్టోరీ రాసుకొని ఇక హర్షాన్నకి ఇచ్చిండు. గట్టిగా సినిమా అయితే మంచిగా తీసారు. ఒక మంచి మెసేజ్ బ్రో సినిమా అయితే. నిజంగా హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఇందులో మన చిన్న ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. మాయారెడ్డి కూడా ఫ్రెండే, మంచి యాక్టింగ్ చేసింది ఆమె కూడా. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి మెసేజ్, మన సొసైటీకి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారనమాట. అంతే బ్రో, అంతకుమించి ఏం చెప్పలేను సినిమా గురించి మాత్రం. కానీ తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి. మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా చాలా సాటిస్ఫై అవుతారు. మీరు పెట్టిన మనీకి ఫుల్ సాటిస్ఫై అవుతారు. అరే సినిమా ఏంద్రాబాయ్ ఇట్లుంది, అమ్మ డబ్బులు వేస్ట్ కదా అని అయితే ఎప్పుడు అనిపించదు. సినిమా అయితే చాలా బాగుంది. తప్పకుండా ప్లీజ్ వాచ్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. అండ్ ఈరోజు అయితే 2 మూవీస్ చూసిన, 2 మూవీలు బ్లాక్ బస్టర్ బ్రో. ఫస్ట్ మూవీ ఆల్రెడీ మీకు తెలిసిందే, సెకండ్ మూవీ అయితే ఇది సుందరం మాస్టర్. థ్యాంక్ యూ, లవ్ యూ. హాయ్ బ్రదర్, ఇప్పుడే సుందరం మాస్టర్ మూవీ చూసిన. సుందరం మాస్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఏంటంటే చాలా కొత్తగా ఉంది. అంటే ట్రైబల్ ఏరియాలో మన హీరో గారు వెళ్ళి అక్కడ చదువు చెప్పడం కానీ, ఆ నాగరికత మంచి చెడు అనేది చెప్పడం అనేది ఒక గురువు వల్లనే అయితే. ఆ గురువు వల్ల అంటే మన సుందరం మాస్టర్ అనమాట. సుందరం మాస్టర్ అంటే మన హీరో గురించి, అర్చన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా లేదన్న యాక్టింగ్ అయితే చించేశాడు. ఆ యాక్టింగ్ వైజ్గా చెప్పుకుంటే మాత్రం వేరే లెవెల్లో ఉండు మనోడు. సూపర్ అన్న, మంచి కాన్సెప్ట్. ఒక మంచి ట్రైబల్ ఏరియాలో స్వతంత్రం రానప్పటి నుంచి ఇప్పటికి కూడా, ఇప్పుడు 2024లో కూడా ట్రైబల్స్ వాళ్ళు చేసే మంచిదనం కానీ, వాళ్ళకున్న నాగరికత చాలా వెనకబడిపోయింది. అందులో మన సుందర మాస్టర్ అనే అన్న వెళ్ళడం, అక్కడ నాగరికత గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా చాలా. ఒక వ్యక్తి అయితే హీరోయిన్ దివ్య గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సూపర్ అండి. వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది చాలా బాగా అనిపించింది. నిజంగా నాగరికత అంటే ఆ ట్రైబల్ ఏరియాలో ఇలా ఉంటుందా అని, ఇప్పటికి ఇలా ఉన్నారా అనేది మాత్రం చాలా సూపర్గా చూపించారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. అలాగే కెమెరామెన్ గారు అసలు ఆ లొకేషన్స్ కానీ, ఆ ఫ్రేమ్స్ కానీ వండర్ఫుల్ అండి. నిజంగా ఎన్ని సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రం ఇలా అనిపిస్తాయి. అంటే ఫ్రేమ్స్ వైజ్ కానీ, ఆ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ 2 సాంగ్స్ కూడా నాకు బాగా నచ్చినాయి. పిచ్చగా నచ్చినాయి భయ్య. నాకు ఇంకోసారి చూడాలని ఉంది సుందరం మాస్టర్. సూపర్, నాకైతే బాగా నచ్చింది భయ్య సినిమా. అన్న సుందరం మాస్టర్ ట్రైలర్ చూసి ఫుల్ కామెడీగా ఉంటుంది అని వచ్చాను. కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా ఇచ్చారన్న. అంటే ఇది ఎట్లా అంటే, సుందరం మాస్టర్ సోషల్ సార్ అయితే ట్రైబల్ ఏరియాకి ఇంగ్లీష్ మాస్టర్ కావాలని చెప్పి ఒక ఎమ్మెల్యే పంపడానికి ట్రై చేస్తే, సరే అక్కడ ఇంగ్లీష్ ఎవరికి వస్తుందిలే అనుకుని సుందరం మాస్టర్ గారు ఒప్పుకుని, అంటే ప్రమోషన్ వస్తుందని చెప్పి ఆశతో వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ చూస్తే మత్తిపోద్ది నిజంగా. అంటే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. కొత్త కాన్సెప్ట్తో ఒక కామెడీ ఏదైతే ఉందో కామెడీ చేద్దాం జనరేట్ చేశారు. కామెడీ కన్నా కొన్ని సీన్స్ ఉంటాయి అన్న, ఎమోషనల్ సీన్స్. నిజంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ట్రైబల్ ఏరియాలో ఇలాంటి బయట సమాజంలో ఉండే కల్మషం లేని, అంటే ఒక వాల్యుబుల్ అంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి, ప్రతిదీ కూడా వాల్యుబుల్ లానే ఉంటుంది.
సో కొన్ని మెసేజ్లు అయితే అన్న నిజంగా హర్ష సాయి గారు ఒక ఆశతో ఏదైతే పోతారో ఆ ఆశ కూడా వదిలేసుకుని ప్రపంచంలో నేను మార్చాల్సింది మిమ్మల్ని కాదు ప్రపంచం అని చెప్పి ఆయన బయటికి రావడం అది నిజంగా కొంత అయితే వరకు యాడ్సాప్ అని చెప్పుకోవాలి డైరెక్టర్ గారికి. మంచి సబ్జెక్ట్తో మంచి స్టోరీతో ఒక సైడ్ క్యారెక్టర్ చేసుకుని ఒక కమెడియన్ని ఈ రోజున సునీల్ గారు ఎలా అయితే సునీల్ గారు వచ్చారో ఒక హీరోగా ఈయన కూడా అలా ఈ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యారు. నిజంగా ఈయనకు మంచి ఫ్యూచర్ ఉందన్న. వైవ హర్ష ఏదైతే ఉన్నారో ఇప్పుడు సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ ఉంది. ఆయన హీరో క్వాలిటీస్ కూడా చాలా బాగా కనబడ్డాయి సినిమాలో. నిజంగా నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా డెఫినెట్గా ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళి చూడాలని నేను అనుకుంటున్నాను. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. తప్పకుండా అందరూ థియేటర్లో వెళ్ళి చూడండి. ఇప్పుడే సుందరం మాస్టర్ సినిమా వచ్చిన నేను మాస్ మహారాజా రవితేజ అన్న బ్యానర్లో ఏ సినిమా వచ్చినా చూస్తా. కానీ ఆ బ్యానర్లో వచ్చిన అన్ని సినిమాల కన్నా ది బెస్ట్ చాలా బాగా నచ్చిన సినిమా నాకు ఇంకోసారి చూడాలనిపించింది సుందరం మాస్టర్ మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది అన్న. కనెక్టింగ్ అయిపోయిన ఈ మూవీకి. ఇంకొకటి ఏంటంటే వైవ హర్ష గారు మన కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిండు. కానీ దీంట్లో మాత్రం జీవి చేసిండు అన్న అసలు. ఎందుకంటే ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి ఏ సీన్ అయినా కూడా అంత క్లారిటీగా చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే హర్ష అని ఇట్లా చూస్తానని అనుకోలేదు అసలు. హీరోగా లీడ్ రోల్గా అసలు ఏడా తగ్గకుండా యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. ఇంకొకటి డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే నేను ఈ వీక్లో ఈ మంత్లో చాలా సినిమాలు చూసిన. ఇలాంటి మంచి సినిమా, ఇలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా మాత్రం సుందరం మాస్టరే. నాకైతే చాలా కనెక్ట్ అయిపోయిందని. ఎందుకంటే మాది కూడా ట్రైబల్ ఏరియానే, కానీ ట్రైబల్ ఏరియా ప్రజల గురించి ఎవరికి తెలియదు. నేను కూడా ట్రైబల్ ఏరియా, మాది వరంగల్ ములుగు డిస్టిక్. అయితే ట్రైబల్ ఏరియాలో అంటే మా అందరికంటే ఉంటే బాధలు ఉంటుంది, కొన్ని ఉంటుంది. అంటే ఎవరు మన చెడు చేయాలని కూడా వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటారు ట్రైబల్ ఏరియా. ఆ స్టోరీ అంటే అలాంటి స్టోరీ చేయడం, ఒక మంచి మెసేజ్ ఇవ్వడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ట్రైబల్ ఏరియా వాళ్ళు నాశనం చేయాలనుకుంటారు, కానీ వాళ్ళు ఎప్పుడైనా మంచిగా కోరుకుంటారు. అలాంటి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకోటి దివ్య న్యాచురల్ లవర్. ఆ దివ్య ఆమె యాక్టింగ్ అసలు ఫిదా అయిపోతామన్న. ఎందుకంటే ఆమె యాక్టింగ్ చేసింది ఫిదా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే క్యూట్గా ఆమె అంటే ఏదైనా కూడా కనుక్కొని చేయడం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకటి సుందరం మాస్టర్ సినిమా చిన్న పిల్లలతో సహా అందరు వెళ్ళండి, ఒక మంచి సినిమా చూడండి. ఎందుకంటే ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి మెసేజ్ ఉంది. నాకే ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అంటే మీకు కూడా చాలా బాగా నచ్చిందని కోరుకుంటా. జై సుందరం మాస్టర్ సినిమా మాత్రం సూపర్ అయ్యా అన్న. ఎప్పుడు చూసా అన్న సుందరం మాస్టర్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఒక ట్రైబల్ ఏరియాలో హీరో అనేది టీచరు. ఏమన్నా నల్లగుంటే హీరో కాలేరా ఏంటన్నా, లావుకుంటే హీరో కాలేరా ఏంటి, హీరో అయినాడన్న. అన్న ఎన్ని సంవత్సరాలు కష్టపడినందుకు ఈరోజు వచ్చిందన్న ఫలితం. అది కూడా రవితేజన ప్రొడ్యూస్ చేశాడన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న మూవీ. పొట్ట పట్టుకొని నవ్వి వచ్చినా అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఎమోషన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, నేను పిచ్చోన్నా నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, నీ చైర్లో కూర్చోలేదన్న, నిజంగా చెప్తున్నా, కుర్చీలో కూర్చోలేదు. పిచ్చగా హ్యాపీ అన్న. నేను మాత్రం ఐఎమ్ సాటిస్ఫాక్షన్ అన్న నా టికెట్కి మాత్రం. ఫ్యామిలీ మూవీ అన్న. ఎలాంటి రొమాన్స్ సీన్స్, ఎలాంటి కంటెంట్స్ గలీజ్ ఏం లేవన్న. ఒక అడవిలో ఇలా కూడా ఉంటారా, ఇలాంటి ప్రజలు కూడా ఉంటారా, ఇట్లాంటి జంగల్ జాతాలు కూడా ఉంటారా అని చూపించాడన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. పిక్స్ చాలా బాగుంది అన్న మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. హౌస్ఫుల్. ఆ కామెడీ సీన్లు అయితే వేరే లెవెల్ ఉందన్న. నవ్వుకోలేక చచ్చిపోయాను. నేను మా ఫ్రెండ్ గారు పక్కన కూర్చొని మరీ నవ్వుకున్నా. చాలా బాగుంది సినిమా. ఆ హీరో యాక్షన్ కానీ, హీరోయిన్ కానీ, ఆ ట్రైబల్ విలేజ్ ఎలా ఉంటారో, వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళకి బయట ఎలా జరుగుతుందని ఏమీ తెలీదు. ఆయన ఇప్పుడు సుందరం మాస్టర్ సినిమా చూసా అన్న. ఒక కమెడియన్గా ఉంటూ హీరోగా ఎదగడం అంటే చిన్న కథ కాదు. అసలు నాకు ఆయన హార్డ్ వర్క్ నచ్చింది. నాకు ఒక యూట్యూబ్ నుంచి అంత దూరం రావడం అంటే నాకు చాలా బాగా నచ్చింది. మైన్ మన రోజు ప్రొడక్షన్లో వచ్చిందంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ అని చెప్తా. ఆర్టీ టీం వర్క్తో వచ్చిన సినిమా. డైరెక్టర్ గురించి చెప్పాలంటే కళ్యాణ్ సంతోష్. అసలు ఆ డైరెక్టరు మా ఏజ్ ఉంటాడు అనిపిస్తుంది నేను చూసినప్పుడు. మొన్న వయసుగా కనపడ్డాడు. అంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత తీయగలరా అనే ఒక మ్యాటర్ ఉంది సినిమాలో. అయితే నా కంటెంట్ అనేది ఉంది. కంటెంట్ ఉన్న సినిమా వస్తే ఎప్పుడైనా ప్రజలు ఆదరిస్తారనేది ఒక కంటెంట్ నాకు తెలిసింది. అసలు మనకి హీరోతో సంబంధం లేదు. హీరో బాగున్నాడా, అందంగా ఉన్నాడా అనేది చూడరు మన ప్రజలు. హీరో మన కంటెంట్ నచ్చిందిరా అంటే అది ఎవరైనా కానీ, కమెడియన్ కానీ ఎవరైనా కానీ ఈ సినిమా చూస్తేనే ఒక కంటెంట్ సృష్టించారు కదా. చాలా బాగా నచ్చిందన్న సినిమా. అయితే అన్న ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళని చెప్తున్నా. ఎందుకంటే ఆ జోన్లో తీసుకెళ్ళి ఆ సెట్ వర్క్స్కి కానీ చాలా బాగా చేశారు. ఒక ఫీల్ ఉంటున్న సినిమాలో అయితే చాలా బాగుంది సినిమా. అయితే హీరోయిన్ కానీ హీరో కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. థియేటర్కి వచ్చి ప్రత్యేక చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.